ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల తుది జాబితానైతే బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ సెక్రటరీ జైషా శుక్రవారం ఓ ప్రకటన అయితే విడుదల చేశారు. మొత్తం 1574 మంది మెగా వేలంలో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకోగా బీసీసీఐ అయితే 574 మందికి గాను దాని షార్ట్ లిస్ట్ అయితే చేసింది. మెగా వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు ఖచ్చితంగా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అయితే వరుసగా రెండోసారి విదేశాల్లో జరగనున్న ఈ మెగా ఆక్షన్లో 641.5 కోట్లు ఖర్చు పెట్టడానికి 10 ఫ్రాంచైజీలు కలిసి సిద్ధంగా ఉన్నాయి. అన్ని ఫ్రాంచైజీల కంటే ఎక్కువగా పంజాబ్ కింగ్స్ అత్యధికంగా 110.5 కోట్లతో అయితే పర్స్ ఉంది. ఇక అత్యల్పంగా పరిశీలిస్తే రాజస్థాన్ రాయల్స్ వద్ద కేవలం 41 కోట్లు మాత్రమే ఉన్నది. అయితే నవంబర్ 24, 25 అంటే ఆదివారం, సోమవారం తేదీల్లో సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా మెగావేలం అయితే జరగనుంది. 10 ఫ్రాంచైజీల్లోని 204 స్థానాల కోసం ఏకంగా 574 మంది ప్లేయర్స్ లిటరల్లీ కొట్టుకొని ఉన్నారు. ఇందులో 366 మంది భారత ఆటగాళ్లు ఉండగా 208 మంది ఓవర్సీస్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. మరో 3 అసోసియేట్ నేషన్స్ నుండి చెందిన ప్లేయర్స్ అవకాశం దక్కించుకున్నారు. భారత్కు చెందిన 318 మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ జాబితాలో ఉండగా 12 మంది అన్క్యాప్డ్ ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. 70 ఓవర్సీస్ స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. 2 రోజుల పాటు జరిగే ఈ మెగా వేలం మధ్యాహ్నం 1 గంటకైతే ప్రారంభం కానుంది. అసలు మెగా వేలం లైవ్ ఎక్కడ చూడాలంటే, మెగా వేలాన్ని టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్లో వీక్షించాలి. దీనికి ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ అంటే డబ్బు ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే మొబైల్స్, వెబ్సైట్స్లో చూడాలంటే జియో సినిమాలు యాప్లో చూడాలి. జియో సినిమాల్లో ఉచితంగా దీన్ని అయితే వీక్షించవచ్చు. అయితే ఈరోజు వీడియో శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో బ్యాటింగ్ స్టాట్స్ ఏంటి, కెప్టెన్సీ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలానే శ్రేయస్ అయ్యర్ని టార్గెట్ చేయబోతున్న ఫ్రాంచైజీలు ఏవి, శ్రేయస్ అయ్యర్ని ఖచ్చితంగా తీసుకునే ఫ్రాంచైజీలు ఎవరు, అసలు శ్రేయస్ అయ్యర్ ఆక్షన్లో ఎంతగా బై అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి, అన్నింటి గురించి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. అయితే ముందుగా శ్రేయస్ అయ్యర్ ఓవరాల్గా బ్యాక్ ట్రాక్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకు? మెయిన్లీ బీసీసీఐ యొక్క కాంట్రాక్ట్ లిస్ట్లో ప్లేస్ అయితే కోల్పోయాడు. T20 ఫార్మాట్లో ముందుగా ప్లేస్ అయితే కోల్పోయాడు. ఇక ఆ తర్వాత టెస్ట్ ఫార్మాట్లో, ఆ తర్వాత స్లోగా వన్డే ఫార్మాట్లో నుంచి ఇండియన్ క్రికెట్ టీంలో ప్లేస్ అయితే కోల్పోయాడు. బట్ లిటరల్లీ చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్ సూపర్ బ్యాటింగ్ చేశాడు వన్డే వరల్డ్ కప్ 2023లో. ఒక విధంగా పరుగులు వరద పారించాడు. అయితే ప్రజెంట్ ఇండియన్ క్రికెట్ టీంలో అయితే ఇతను లేడు. డెఫినెట్లీ ఆక్షన్లో ఈ థింగ్ అయితే కీ రోల్ ప్లే చేయనుంది. అందుకే ఆక్షన్లో ఆసక్తి కూడా తగ్గుతుందనే చెప్పుకోవచ్చు. ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో కెప్టెన్గా స్టాట్స్ ఏందో చూసేద్దాం. శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఓవరాల్గా 2 ఫ్రాంచైజీలు కెప్టెన్గా చేశాడు. 2018, 2019, 2020 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ టీంకి కెప్టెన్గా వ్యవహరించాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 2019లో ప్లే ఆఫ్స్ కూడా తీసుకెళ్లాడు. అలానే 2020లో రన్నరప్గా నిలిపాడు. సో డీసీకి మంచి ట్రై అయితే చేశాడు. టైటిల్ అందించడానికి చాలా కష్టపడ్డాడు. ఓవరాల్గా డీసీ టీంకి 41 మ్యాచ్లు కెప్టెన్సీ చేయగా 23 మ్యాచ్లు గెలిపించి 18 మ్యాచ్లు ఓడింది. ఓవరాల్గా విన్నింగ్ పర్సెంట్ చూస్తే 41 మ్యాచ్లకి 56.09తో ఓకే అబౌవ్ యావరేజ్ పర్సెంటేజ్ అయితే కెప్టెన్సీ పరంగా కనబడిందని చెప్పుకోవచ్చు. ఇక అలాగే 2022, 2024 కేకేఆర్కి షిఫ్ట్ అయిపోయాడు. ఇక 2 సీజన్స్లో కెప్టెన్గా ఉంటే తొలి సీజన్లో లీగ్ స్టేజ్లోనే కేకేఆర్ వెనుదిరిగింది. ఇక 2022లో 14 మ్యాచ్ల్లో గాను 6 మ్యాచ్ల్లో గెలిచి 8 ఓడింది. అయితే తర్వాత అంటే 2024లో శ్రేయస్ అయ్యర్ గ్రేట్ కంబ్యాక్ అయితే ఇచ్చాడు. 16 మ్యాచ్ల్లో ఏకంగా 11 మ్యాచ్లు గెలిచింది, 3 మాత్రమే ఓడింది. అందులో 2 మ్యాచ్లు నో రిజల్ట్గా మిగిలాయి. అలానే ఫైనల్లీ కేకేఆర్కి సెకండ్ టైం టైటిల్ అయితే అందించాడు. కేకేఆర్ తరఫున 30 మ్యాచ్లు కెప్టెన్సీ చేయగా 17 గెలవగా కేవలం 11 మ్యాచ్లు మాత్రమే ఓడింది. టోటల్గా 71 మ్యాచ్లు కెప్టెన్సీ చేయగా శ్రేయస్ అయ్యర్ 40 విజయాలు, 29 లాసెస్తో నో రిజల్ట్గా 2 మ్యాచ్లు అయితే నిలిచినాయి. ఓవరాల్గా 56.35% విన్నింగ్ పర్సెంటేజ్ అయితే కెప్టెన్సీగా ఉంది. అలాగే 2024 విజేత అయితే కేకేఆర్ నిలబెట్టాడు. ఇది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ట్రాక్ రికార్డ్ అయితే. నేనైతే మాత్రం ఓన్లీ కెప్టెన్సీ పరంగా చూస్తే శ్రేయస్ అయ్యర్ టాక్టిక్ చాలా బాగుంటాయని అనుకుంటున్నా. ఈవెన్ రిషబ్ పంత్ మరియు కేఎల్ రాహుల్ కంటే బెస్ట్ థింగ్ అనే చెప్పుకోవచ్చు. ఇక అలాగే రిషబ్ పంత్ మరియు కేఎల్ రాహుల్ గురించి కూడా వీడియోస్ చేస్తా. ఫ్యూచర్ వీడియోస్ హైవేకి రానున్నాయి. ఖచ్చితంగా కీప్ ఆన్ అప్డేట్. ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్ యొక్క బ్యాటింగ్ స్టాట్స్ చూద్దాం. ఓవరాల్గా ఐపీఎల్లో 115 మ్యాచ్లు ఆడాడు. అలాగే 115 ఇన్నింగ్స్లు బ్యాటింగ్ కూడా చేశాడు. 3127 పరుగులు చేశాడు. యావరేజ్ కూడా 32.24గా ఉంది. వీటిలో 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఒక కెప్టెన్గా ఇన్ని మ్యాచ్లు చేసినప్పటికీ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఇది కొంతవరకు డిసప్పాయింట్ థింగ్ అనే చెప్పుకోవచ్చు. బెస్ట్ ఏంటంటే మోస్ట్ అగ్రెసివ్ బ్యాటింగ్ అయితే చేయలేడు. స్ట్రైక్ రేట్ కూడా కేవలం 115 మ్యాచ్లు బ్యాటింగ్ చేసినప్పటికీ 127 మాత్రమే ఉంది. ఇది కూడా బ్యాడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా బ్యాటింగ్ ట్రాక్ అయితే మాత్రం అంత కన్విన్సింగ్గా లేదు. సో బెస్ట్ అండ్ ప్యూర్ బ్యాటింగ్ లైనప్ కోసం ట్రై చేస్తే కొంచెం ఆలోచిస్తారు.
ఇక కెప్టెన్సీగా కొనసాగించాలనుకుంటే అంత ఆలోచన అయితే రావాల్సిన అవసరం అయితే లేదని నేనైతే అనుకుంటున్నా. అయితే 2025 మెగా యాక్షన్ కోసం పోటీ పడే 10 ఫ్రాంచైజీలు ఎవరికి శ్రేయస్ అయ్యర్ అవసరం అయితే ఉంది. దాని గురించి అయితే ఒకసారి చూద్దాం. బట్ కెప్టెన్గా ఎవరికి కావాలి, ప్లేయర్గా ఎవరికి కావాలి అది కూడా చూసేద్దాం. ముంబై ఇండియన్స్, సిఎస్కే, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జైంట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ వీళ్ళకైతే కెప్టెన్సీ సమస్య అయితే లేదు. వీళ్ళు బ్యాటింగ్ కోసం ట్రై చేస్తారంటే అంత ఇంపాక్ట్ కూడా చూపించే అవకాశం లేదు. 1, 2, 3 ప్రైజులు పడికేదాకా ఉంటారు. చివరి దాకా అయితే ఖచ్చితంగా నిలబడతారని నేనైతే అనుకోవటం లేదు. ఇక తర్వాత వీళ్ళకి ఎవరికి అవసరం అంటే ఆర్సీబీ, కేకేఆర్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్గా అవసరం అయితే ఉంది. సో ఆర్సీబీకి ఇతను అవసరం లేదు 90% కెప్టెన్సీ పరంగా. ఎందుకంటే ఆర్సీబీకి 2025 ఐపీఎల్ గాను కోహ్లీనే కెప్టెన్సీ చేయనున్నాడు అని ఫిక్స్ అవుతుంది. ఇక తర్వాత కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఉన్నాయి. వీళ్ళకంటే కెప్టెన్సీ పరంగా అర్జెంట్ నీడ్ అయితే అవసరం ఉంది. రిలీజ్ చేసిన కేకేఆర్ ఇతను టార్గెట్ చేయొచ్చా? డెఫినెట్లీ చేయొచ్చు. ఎందుకంటే పర్స్ మేనేజ్ చేయలేక ఇతను వదిలేసింది. అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన పర్సు కనుక వస్తే డెఫినెట్లీ ఇతను బై చేయొచ్చు. ఎందుకంటే ఆక్షన్లో రిలీజ్ చేసే ముందు ఇతను 15 కోట్లకు అడుగుంటారు. ఇతను ఎక్కువ డిమాండ్ చేసి ఉండొచ్చు, మేము వల్ల కాదనుకొని వదిలేసుకుండొచ్చు. ఆ 15 కోట్ల లోపే ఆక్షన్లో కనుక దొరికితే ఖచ్చితంగా బై బ్యాక్ చేసే ఛాన్సెస్ అయితే 90% ఉన్నాయి. ఇక సెకండ్ నీడ్ అయితే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్కి ఉంది. హాఫ్ ఆఫ్ ద ఐపీఎల్ ఫ్యాన్స్ ఆలోచన కూడా ఇదే. ఢిల్లీ క్యాపిటల్ ఇతను తీసుకునుందని, అతన్ని కెప్టెన్గా కొనసాగించనుందని, మళ్ళీ కెప్టెన్సీ బాధ్యతలు ప్రీవియస్లో ఇచ్చినట్టుగా ఇప్పుడు కూడా ఇవ్వబోతుందని సమాచారం. అది కూడా కొంతవరకు ఫ్యాక్ట్ అనే మాట్లాడుకోవచ్చు. ఇక తర్వాత పంజాబ్ కింగ్స్ ఇతను తీసుకుంటుందా? కెప్టెన్సీ మ్యాటర్ పక్కన పెడితే రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ముగ్గురిని కూడా ఒక 50 కోట్లు సెట్ చేసి రిమైనింగ్ 60 కోట్ల ఆక్షన్లో టార్గెట్ చేయొచ్చని వాళ్ళ ప్లాన్ అయితే సెట్ చేసుకుంది. అంటే పంజాబ్ కింగ్స్ ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురిని తీసుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 50 కోట్లు ముగ్గురు కలిపి పెడుతుందంటే నియర్లీ ఒక్కొక్కరికి 17 కోట్లు పెడుతుంది. ఇంకా వీళ్ళని కొన్నా కూడా ముగ్గురిని ఇంకా 60 కోట్ల పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ 60 కోట్లతో రిమైనింగ్ కొనటం అంటే పెద్ద కష్టమైతే అలా కాదు. ఎందుకంటే అందరితో పాటు ఈ పర్స్ మేనేజ్ చేయొచ్చు. అలాగాక ప్యూర్ బ్యాటింగ్ లైనప్లో ముగ్గురు ఇండియన్ కోర్ అయితే రానున్నారు. ఇది ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ కనుక ఆలోచించి ఈ యాక్షన్ తీసుకుంటే రిమైనింగ్ ఫ్రాంచైజీలకు బొక్కనే చెప్పుకోవచ్చు. అయితే డీసీ దగ్గర పర్స్ అయితే 73 కోట్లతో ఉంది. అయితే ఇతన్ని మరోసారి జేఎస్డబ్ల్యూ గ్రూప్ డీసీ మేనేజ్మెంట్ కెప్టెన్ చేయాలని భావిస్తుందంట. అందుకే రిషబ్ పంత్ని రిలీజ్ చేసింది అంటున్నారు. అయితే డీసీ రిటెన్షన్ చూద్దాం. అక్షర్, కుల్దీప్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్ నలుగురు రిటైన్ చేసుకుంది. ఒక యావరేజ్ రిటెన్షన్ అయితే సెట్ చేసుకుంది. ఒక మంచి కెప్టెన్ కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రేయస్ అయ్యర్ని తీసుకుంటే స్టబ్స్, పొరేలు, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్తో కలిపి ఒక సాలిడ్ బ్యాటింగ్ లైనప్ అయితే వస్తుంది. అయితే 14-17 కోట్లతో డీసీ సెట్ చేయాలని భావిస్తుంది. అలానే పంజాబ్ కింగ్స్ ఒక 15 కోట్లు పెట్టైనా సరే శ్రేయస్ అయ్యర్ని తీసుకోవాలని భావిస్తుంది. అలాగే ఆర్సీబీ కూడా కెప్టెన్గా కాకుండా వాళ్ళకు ఉన్న డ్రాబ్యాక్ మిడిల్ ఆర్డర్, అలాగే డెత్ బౌలింగ్. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్తో ఫిల్ చేసుకొని కొంతవరకు బ్యాటింగ్ యూనిట్ను ఫ్రంట్ ఫుట్లో తీసుకెళ్లాలని భావిస్తుంది. అయితే అందరికంటే ఇంపార్టెంట్ థింగ్ కేకేఆర్ ఇతను ఆక్షన్లో ట్రై చేయనుంది. ఎందుకంటే ప్రీవియస్ సీజన్లో టైటిల్ అందించిన కెప్టెన్ని అలానే హై ప్రైజ్ డిమాండ్ చేయడంతో వల్ల వదిలేయటం. సో ఇతన్ని ఫస్ట్ ట్రై చేయనుంది. బట్ పెద్ద మొత్తంలో అయితే పెట్టదు. ఎందుకంటే కేకేఆర్ దగ్గర ఉన్న రిమైనింగ్ పర్స్ జస్ట్ 51 కోట్లే. సో ఒక యావరేజ్ ప్రైజ్ వరకు అయితే ట్రై చేయొచ్చు. రేస్ని తీసుకుంటే డెఫినెట్లీ కేకేఆర్కి బెస్ట్ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో నా ఒపీనియన్ అయితే మాత్రం డీసీ ఇతన్ని తీసుకోవచ్చు అని అనుకుంటున్నా. ఇక తర్వాత పంజాబ్ కింగ్స్ ట్రై చేయొచ్చు. ఇక ఆ తర్వాత కేకేఆర్ ట్రై చేయొచ్చు. ఇతని ప్రైజ్ కూడా 14-17 కోట్లలో సెట్ చేయొచ్చు అని నేనైతే అనుకుంటున్నా. అయితే మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అంటే శ్రేయస్ అయ్యర్ని ఎవరిని టార్గెట్ చేస్తారు, ఎంత కష్టకి అమ్ముడుపోతాడు, ఏ ఫ్రాంచైజీ అయితే ఇతను కొంటుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.